మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అవకాశాలు అనేవి ప్రత్యేకంగా ఈ కోణంలో వస్తాయనేది లేదు. దాన్ని నువ్వే కల్పించుకోవాలి. స్తోత్రం. అప్పుడు కలుగుతుంది నేను చూసేటప్పటికి, ఏంట్రా ఇంత ఆసక్తి నీకు అని. అప్పుడు ఏంటో ఒకసారి ఏంటి చూపించు అంటాడు. అప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుస్తుంది. నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో. ఇప్పుడు ఒక చక్కటి అవకాశం మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని అక్కడి నుంచి మనం వెళ్దాం అనుకుంటాం. అప్పటికి నువ్వు చేయవలసిన నీ జర్నీ టైం అంతా కూడా ఏమవుతుంటే మధ్యలో వేస్ట్ అయిపోతుంది. అవకాశం దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నేను 4 మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 4 మాటలు చెప్తాను. మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు. మీరు బస్సులు ఇటు తిరగట్లేదు కదా, అవతల నుంచోండి, బస్సు వస్తుంది. అవతల బస్సు వస్తుంది. హైదరాబాద్ బస్సు కోసం మీరు అక్కడ వెయిట్ చేశారు అనుకో, ఎప్పటికి వెళ్తారు హైదరాబాదు? వెళ్ళరని చెప్తే బాగుంటుందేమో. ఓకేనా? మీరు తణుకు వెళ్ళాలి. తణుకు కాలువతలు గెలిపారు. అటు బస్సులు వెళ్తాయి కదా, విజయవాడ బస్సులు, అక్కడ ఆగారు. ఎప్పటికి వెళ్తారు? మీరు విజయవాడ వెళ్ళాలి, కోడవిల్ రోడ్డు దగ్గర ఆగారు. మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. బస్సులు వెళ్ళిపోతున్నాయి. తణుకు బస్సు, పెరవల బస్సు, భుజబలపట్నం, అదే ఏంటిది కేసేంద్రపుగట్టు బస్సు, ఈడూరు బస్సు వెళ్ళిపోతున్నాయి, కానీ విజయవాడ బస్సు రావట్లా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు విజయవాడ వెళ్ళాలి. ఎక్కడ నిలబడతారు? గట్టిగా చెప్పండి. మగవాళ్ళు చెప్పండి, ఆడవాళ్ళు తెలియదులే. ఎక్కడ? ఉండి రోడ్డు దగ్గర నిలబడతారు కదా విజయవాడ ఎక్కాలనుకున్నప్పుడు. తణుకు వెళ్ళాలంటే, నరసాపురం వెళ్ళాలంటే ఈ రోడ్డు పక్కన పెడతాం కాసేపు, ఇంకా బ్రిడ్జ్ పడలేదు కదా. ఎక్కడ నిలబడతారు? ఆ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నిలబడతారు. అంటే నువ్వు ఎటు వెళ్ళాలో, ఎటు ప్రయాణం చేయాలో, ఆ రూట్లో ఏ బస్సు వెళ్తుందో నీకు తెలుసు. అంతేగాని గుడ్డిగా వెళ్ళే దారి ఒకటి, నువ్వు నిలబడిన చోటు ఒకటి, గమ్యానికి ఎప్పుడు వెళ్తావు? వెళ్ళవు. నీకు టైలరింగ్ నేర్చుకోవాలంటే చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తే టైలరింగ్ రాదు. టైలరింగ్ షాప్ దగ్గర కూర్చోవాలి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పెద్ద వెల్డర్ అయిపోవాలనుకో, టైలర్ దగ్గర కూర్చొని నేను ఎప్పటికైనా వెల్డర్ని అవుతానండి అన్నావు అనుకోండి, నువ్వు ఎప్పటికీ వెల్డర్ కావు. నువ్వు పెద్ద బిల్డింగ్లు కట్టే ఒక కాంట్రాక్టర్ అయిపోవాలనుకున్నావు అనుకో, రాజమండ్రిలోని మసాలా సరుకులు అమ్ముతారు చూసారా,
ఆ ఏరియాలో రోజు తిరుగుతున్నావు అనుకో, నువ్వు ఎప్పటికీ బిల్డర్వి కాలేవు. నీ ఆలోచనకి ఒక గమ్యం ఉండాలి. నేను పలానా చోటకి పలానా దానికి వెళ్ళాలని. గడికి ఒక ఆలోచన కాదు. నువ్వు ఏదైతే ఆలోచించావో ఆ ఆలోచనకు తగ్గట్టుగా అటు వెళ్ళే ప్రయాణాన్ని ఎంచుకోవాలి నువ్వు. అవసరం అయితే ఏం మొదలెట్టాలి తెలుసా? నడవడం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయడం మొదలు పెట్టాలి? అవసరం అయితే ఇంకా బస్సు ఏమి దొరకకపోతే నడవడం మొదలు పెట్టాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కడైనా మందిరం కట్టాలి అని ఆలోచన చేస్తే 20 సార్లు 30 సార్లు వెళ్తాను అక్కడికి. మందిరం కట్టడానికి కాదు, ముందు ఊరికనే వెళ్తా ఉంటాను అక్కడికి. 20 సార్లు వెళ్ళి చూస్తాను. అదే ఎన్నిసార్లు వెళ్తాను నేను. నాకు గుర్తొచ్చినప్పుడల్లా వెళ్తూ ఉంటాను అక్కడికి. వెళ్ళి అక్కడ నిలబడి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను. ప్రభువా, నాకు ఇక్కడ ఒక గమ్యం కావాలి. మీలో కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటే మీరు ఆ రీతిగా వెళ్ళాలి. ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నారు. ఏం తీసుకుంటారు? ఎంపీసీయా బైపీసీయా? బైపీసీయే కదా, ఎక్కడ చెప్పాలి కదా. నువ్వు బైపీసీ తీసుకున్నావు అనుకో, అవుతావా? అంటే నీ ప్రయాణం ఎటుందో నీ చూపు కూడా అటే ఉండాలి. అది అప్పుడు గమ్యాన్ని సాధించాం. అప్పుడు అది సరైన రూట్ అని అర్థం. అది సరైన రూట్ అని అర్థం. అంతేగాని ప్రయాణమేమో గమ్యమేమో ఒక దగ్గర పెట్టుకున్నావు, కూర్చునేదేమో మరో దగ్గర కూర్చున్నావు. ఎప్పటికీ సహకారం అవుతుంది? ఏం చేయాలి తెలుసండి? నడిసేయాలి, దొల్లేయాలి అవసరం అయితే. దేవుని స్తోత్రం. పరిగెట్టేయాలి అంతే. దేవుని స్తోత్రం. అప్పుడు నీకు దొరుకుతుంది. స్టెఫెను ఇప్పుడు ఏమనుకున్నాడంటే, మనల్ని ఏ శాఖలో పెట్టారు? ఆహార శాఖలో పెట్టారు, భోజనాలు వడ్డించే శాఖలో పెట్టారు. అయితే భోజనాలు తెల్లవారులు వడ్డిస్తారా? రోజంతా వడ్డిస్తారా? 1 గంట 2 గంటలు వడ్డిస్తారు కదా. మిగతా టైం ఎందుకు వేస్ట్ చేయడం? దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు, దేవుడు నన్ను ఆత్మతో నింపుకున్నాడు, దేవుడు నన్ను బలపరుచుకున్నాడు. నేను ఆ సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఆ సమయంలో నేను దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేయాలని ప్రార్థన మొదలుపెట్టాడు స్టెఫెను. ప్రార్థన చేసేవాడు అద్భుతాలు చూస్తాడు కదా. ప్రార్థన చేసేవాడు జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కదా. మెల్లగా స్టెఫెను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యోసేపుకి చాన్నాళ్ళ నుంచి పెళ్ళి అవ్వట్లే. యోసేపు ఒకరోజు చెప్తున్నాడు మాట, అన్నయ్య నాకు పెళ్ళి అవ్వట్లేదు, నా పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి చెప్పాడు మణికంఠకి. మణికంఠ స్టెఫెను ఇప్పుడు కాసేపు 10 నిమిషాలు మణికంఠ ఏం చేయడం మొదలెట్టాడంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి, తమ్ముడు, అన్నయ్య, మన ఇద్దరం ప్రార్థన చేద్దాం, దేవుడు నీకు మంచి భార్యని ఇస్తాడని వీళ్ళిద్దరు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అంతే, దేవుడు కృప చూపించాడండి. మనవాడికి సంబంధం కుదిరిపోయింది, పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈలోగా విజయ్ వచ్చాడు. స్టెఫెను, పని ఉండట్లేదురా బాబు, అసలు ఏం అర్థం కావట్లేదంటే, అన్నయ్య నేను ప్రార్థన చేస్తానండి నీ కోసం అని చెప్పి ప్రార్థన మొదలెట్టాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంతే, ఈ అబ్బాయి ప్రార్థనకి రాకపోయినంత పని వచ్చేసింది. దేవుని స్తోత్రం. అంతే, ఈలోగా మా జాను వచ్చి, అన్నయ్య మరి ఏంటి, నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అంటే, నేను ప్రార్థన చేస్తాను కదా అన్నాను. అంతే, దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మరుగు చేయబడిన ధనవాడు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత దావి దొరుకుంటాడండి, మరి నాకు కూడా ఎదుటి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు బలంగా ప్రార్థన అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మొత్తానికి
ఎక్కడ ప్రార్థన చేస్తుండే అక్కడ. మనకంట దేవుని స్తోత్రం చెప్పు, దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తాలి, బట్టి ఎత్తు. హల్లెలూయా, గట్టిగా ఎత్తండి. హల్లెలూయా. అదే రాసం చూద్దాం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్యన మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచు ఉండెను. మళ్ళీ ఒకసారి చదువుదాం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మళ్ళీ ఒకసారి చదువుదాం. స్టెఫను కృపతోను, అందరూ చదవట్లేదు అందుకే చదవమన్నాను మళ్ళీ. స్టెఫను కృపతోను ఓకే, బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను క్రియలను చేయుచుండెను. ఎలా చేస్తున్నావు స్టెఫను? వంట పట్టించుకొచ్చా? గుడ్లు పని గుడ్లే, ప్రార్థన పని ప్రార్థనే. హల్లెలూయా. గుడ్లే, ప్రార్థనే. మా శారం అడుగుతుంది, నువ్వు మీటింగ్కి వెళ్తావు కదా, వాక్యం చెప్తావు కదా, మరి పాటలు ఎప్పుడు రాస్తావు అని అడిగింది. నేనన్నాను, పాటలదే, మీటింగుల పని. మరి కట్టడాల గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? దాని పని దానిదే. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తావు అడుగుతుంది. డౌట్లు శారంగా వస్తాయి ఇలాంటి డౌట్లన్నీ. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ పని ఆ పనే, ఈ పనే. స్టెఫను గురంతా దేని మీద ఉంది తెలుసా? గుడ్ల మీద లేదు, ఆత్మల మీద ఉంది. స్టెఫను గురంతా దేని మీద ఉందో తెలుసా? మనుషులు ఇచ్చే గొప్ప మీద కాదు, ఆత్మ కార్యాలు జరగాలనే తపనతో తాపత్రయంతో ఉన్నాడు. నా దేవుని పనిలో నేను బలముగా సాగిపోతాను. నా పని ఆ పనే, ఈ పనే. వాళ్ళు వంట చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఇంట్లో అన్నీ చక్క పెట్టుకుంటారు, దేవుని కార్యాల్లో కొనసాగుతూ ఉంటారు. వాళ్ళు అన్నింటిలో ప్రయాసపడుతూ ఉంటారు, ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుకు అయిన పాత్రలుగా నడుస్తూ ఉంటారు. ఆ పని, ఈ పని. దేవుడి కోసం నేను ఏదో ఒకటి చేయాలి. మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? దీని టైటిల్ ఏంటి? దేవుడి కోసం నేను ఏదో ఒకటి చేయాలి. నీ మైండ్లో ఇది ఉండాలి, ఫిక్స్ అయిపోవాలి. నేను దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఆమేన్. నా ఊళ్ళో నేను దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. నా ప్రాంతంలో నేను దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. నా కుటుంబంలో నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. నా రక్త సంబంధికుల మధ్యలో నేను దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. నేను ఒట్టిగా ఉండకూడదు, నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతోను బలముతోను నిండుకొనిన వాడై ప్రజల మధ్యలో మహత్కార్యాలు సూచక్రియలు చేయుచూ ఉండెను. స్టెఫను నీ పని ఏంటి? ఆహారం పంచిపెట్టమయ్యా. మరి ఈ పని అంతా చేస్తున్నావేంటి? అయ్యయ్యో, అవకాశాలు వాళ్ళు ఇచ్చిన అవకాశం అది. నేను ప్రభు దగ్గర నేను వెతుక్కుంటున్న అవకాశం ఇది. వాళ్ళు ఇచ్చిన అవకాశం ఇది, చీపురెట్టు తోడమని. కానీ నేను వెతుక్కుంటున్న అవకాశం మరొకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావా? అనేకమైన వాటి మీద దేవుడు కృప ఇస్తాడు నీకు. ఈ కొంచెములో పవిత్రంగా ఉన్నావా? అనేకమైన స్థలాల్లో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈ కొంచెములో నీవు దేవుని కోసం పవిత్రంగా జీవించావా? ఘనకార్యాలు చెయ్య పూనుకొనుటకు శక్తిని ప్రభు నీకు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. నేను దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు స్టెఫను. మనం దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు మన తీర్మానం ఎలా ఉండాలో తెలుసండి? బతుకైనా చావైనా అనుకున్నట్టు ఉండాలి. ఎలా ఉండాలి? కొంతమంది ఏదైనా పని మొదలెడుతున్నావు అనుకో, నువ్వు ఈ పని కానీ చేసావు అనుకో, ఒకవేళ లాభం వచ్చిందనుకో మంచిదే, నష్టం వచ్చిందనుకో కుటుంబం అంతా రోడ్డు మీద పడతారు, జాగ్రత్త తెలుసా అంటారు.
అప్పుడు ఏం చెప్తారు? మేలైనా కీడైనా నీకో యేసయ్యా. రాగాలు తీయకండి, అంటే పదాలు చెప్తున్నాను. చెప్పండి, ఏమంటారు? మేలైనా కీడైనా ఆయన కోసమే. పోతే పోద్ది, దేవుడి కోసం చేసే పని ఇది. నష్టం వస్తే వస్తుంది, దేవుడి కోసం చేసే పని ఇది. పోతే పోతుంది, ఏమవుద్ది? ఎవరి కోసం చేస్తున్నాం? ఇంకోటి ఏమనాలి? చావైనా బతుకైనా. ఎంత ఆడపడవుతాయి ఈ ఉపవాసాల్లో, నువ్వు గుట్టుకుమంటావు చేస్తా అంటారు అనుకో. చావైనా బతుకైనా, చచ్చిపోతే చచ్చిపోతాం, ఏమవుద్ది? సేమ చచ్చిపోయిందా చచ్చిపోలేదా? సేమ అంటే ఎవరు? చచ్చిపోయిందని చెప్పారు. మేక చచ్చిపోద్దా చచ్చిపోదా? కోడి చచ్చిపోద్దా? ఏమన్నా గుర్తెట్టుకుని మీరు పేరు రాసుకొని, అయ్యో ఇన్ని కోళ్ళు తిన్నాను, పలానా డాకిని కోతిని తిన్నాను, పలానా ఎప్పుడైనా మీరు గుర్తెట్టుకున్నారా? కానీ మనుషులను గుర్తుపెట్టుకుంటారు. ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? స్టెఫన్లా దేవుడి కోసం బతికిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. స్టెఫన్లా దేవుని కోసం జీవించిన వాళ్ళని దేవుడు తన గ్రంథంలో లిఖితం చేస్తాడు. వాళ్ళ పేరు ఎప్పటికీ తుడిచివేయబడదు. చచ్చిపోయిన కోడి గురించి గుర్తులేదు, చచ్చిపోయిన మేక గురించి గుర్తులేదు, చచ్చిపోయిన ఒక అన్యాయస్తుడి గురించి గుర్తులేదు. కానీ పవిత్రంగా దేవుని కోసం బతికి చచ్చిపోతాడు చూసారా, వాడి పేరు దేవుని గ్రంథంలో చిరస్మరణీయంగా అలా ఎప్పటికీ చెరిగిపోని పేరుగా దేవుడు రాసేస్తాడు. చావైనా బతుకైనా ఆయనే. ఇలా తీర్మానం చేసుకొని చేయాలి. దేవుని స్తోత్రం. రేపొద్దునండి మీరు సేవ అని తిరుగుతున్నారు, రేపొద్దున్న వెనకాల ఏమన్నా మీరు ఏమన్నా తెలుసా? దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే, అలా అలాగే చెప్తూ ఉంటారండి. రోజు ఏమైందంటే ఇశ్రాయేలులకి ఫిలిస్తీన్లకి మధ్యలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలులకి ఫిలిస్తీన్లకి మధ్యలో యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఈ విషయం ఇశ్రాయేలులకి అర్థమైపోయింది. యుద్ధం ఓటమి తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేశారంటే, యాజకులు ఉన్నారు. ఏమి లేని యాజకులు? పవిత్రత నీతి నియమాలు లేని యాజకులలో ఎవరు? పవిత్రత లేదు, నీతి నియమం కూడా లేదు వాళ్ళకి. అలాంటి యాజకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే హొప్నీ, ఫినెహాసు. ఈ ఇద్దరు యాజకులు ఏం చేశారంటే, దేవుని మందసాన్ని తీసుకొచ్చేద్దాం ఇక్కడికి, అంతే దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పారంట. ఒరే, దేవుని మందసం అన్న భయం నీకుంటే దేవాలయంలో ఇలాంటి దరిద్ర పనులన్నీ చేస్తావా అని అడగాలనిపిస్తుంది నాకు. దేవుడు భయమే కనుక నీకుంటే దేవుని మందిరంలో ఇలాంటి పనులు చేస్తావా? నిజంగా దేవుని మందిరం అనే భయం నీకుంటే దేవుని మందిరంలోకి వచ్చే స్త్రీలతో ఇలాంటి పనులు చేస్తారు. వీళ్ళు దరిద్రులండి, వీళ్ళు నిష్ఠ దరిద్రులండి. వీళ్ళు దేవుని మందిరంలో అపవిత్రమైన పనులు చేశారండి వాళ్ళు. అలాంటి వాళ్ళకి దేవుని మందసం తెమ్మనే అర్హత ఎక్కడుంటుంది? వాళ్ళు ఏం చేశారు తెలుసండి? దేవుని మందసాన్ని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చేసారు మందసాన్ని. ప్రజలందరూ చూసి దేవుడు యాజకులకు చెప్పాడు అనుకుంటా, మందసాన్ని తీసుకురమ్మని దేవుడు మనకు విజయం ఇస్తున్నాడు అనుకున్నారంట. అందరూ గట్టిగా స్తోత్రాలు చేశారంట, గట్టిగా దేవుణ్ణి గణపరిచారంట. ఇలా గణపరుతుంటే అవతల వాళ్ళు అడిగారంట, ఏంటి ఏం జరుగుతుందని. వాళ్ళ దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు అన్నారంట. అయ్య బాబోయ్ అన్నారంట. వాళ్ళ దేవుడు అంటే ఎవరో, ఎలా ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో, ఎంత ఉంటాడో, వాళ్ళ దేవుడు ఎవరో తెలుసా? ఐగుప్తు అనే దేశం అని తెలుసు కదా. అయ్య బాబు, ఐగుప్తు అంటే అమెరికా లాంటిది. దాన్ని తెలియని వాళ్ళు ఏమంటారు? ఐగుప్తు రాజుని ఫరోని మట్టి గరిపించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొచ్చాడే ఆయన. ఆయన పేరేంటి? గట్టిగానండి, ఆయన పేరేంటి? ఆయన అని చెప్పారు. ఆయన ఎలా వస్తాడు? ఆయన బలసూచకమైన మందసములోంచి వస్తాడు. వాళ్ళకు ఒక మందసం ఉంది, ఆ మందసాన్ని యాజకులు మోసుకొచ్చారంటే దేవుడు వచ్చేసినట్టే. అవునా? అయితే యుద్ధం సరిగ్గా చేయండి. అంత గొప్ప దేవుడు అయిందా? అందరికీ భయం ఉంది. ఏ భయం? అంతే అండి. దేవుడు ఇశ్రాయేలీయులకు ఓటమి, ఫిలిస్తీన్లకు విజయం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా?
దేవుణ్ణి తీసుకెళ్ళిపోవాలనుకున్నారు. తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకోలేదండి. నాకు అక్కడ బాగా నచ్చింది అప్పుడు. వాళ్ళు ఇంట్లో పెట్టుకోలేదండి. ఎందుకు తెలుసా? ఇది ఇంట్లోకి తీసుకెళ్ళదగింది కాదనుకున్నారు. వాళ్ళు పవిత్రంగా భావించారు ఒక దేవాలయాన్ని, అక్కడ తీసుకెళ్ళి పెట్టేశారు. అది పవిత్రత అపవిత్రత అని కాసేపు పక్కన పెడదాం. వాళ్ళు పవిత్రత అనుకున్న స్థలంలో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత తెలిసింది ఆ మహాభయంకరుడైన దేవుణ్ణి ఈ దేవత తట్టుకోలేదని. జరిగిన సందర్భాలు ఉదంతాలు మీకు అందరికీ తెలుసు. దాగోను బోర్లా పడిపోయింది, దాగోను తల కొట్టివేయబడింది, చేతులు పెరికివేయబడ్డాయి. అప్పుడు అర్థమైపోయింది ఏం చేయాలో అర్థం కావట్లా. మందసాన్ని మార్చాలా, దేవుణ్ణి మార్చాలా? ఇశ్రాయేలులు ఓడిపోయారు, మనం మందసం తీసుకొచ్చేసాం. మందసం అంటే దేవుడని మనందరికీ తెలుసు. అయితే ఏంటి పరిస్థితి అని ఆగారు. ఆగేటప్పటికి సెగ్గడ్లేయడం మొదలుపెట్టినాయి. సెగ్గడ్లు ఎంత గడ్డలేసేయడం మొదలుపెట్టినాయి. సెగ్గడ్డ ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు కాదు కదా. భయంకరంగా ఎంత అందరికీ జ్వరాలు, అందరికీ ఆ కురుపుల చేత బాధలు, రహస్య స్థలాల్లో పెద్ద గడ్డలేసినాయి. ఈ గడ్డలతో బాధపడుతున్నారు. ఎవడు పనులకి వెళ్ళట్లా, జ్వరాలు వచ్చేసినాయి, ఇంటికాడ బాధపడుతున్నారు. మీరు ఇలాంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత అప్పుడు వీళ్ళ గ్రహింపు వచ్చింది, మనకి గడ్డలు రావడానికి కారణం మనం తెలియక చేసిన పొరపాటే అని ఆలోచించే లోపల పందికొక్కులు మొదలైనవి. పంట మీదకి పందికొక్కు వచ్చి మొత్తం పంట అంతా తినేయడం మొదలుపెట్టినాయంట. అప్పుడు భయం వేసిందంట, ఏంట్రా బాబు పంట అంతా నాశనం అయిపోతుంది, ఓ పక్కన శరీరాలు చూస్తే గడ్డలేసేస్తున్నాయి, ఒక్కొక్కడికి రకరకాల తెగుళ్ళు వచ్చేస్తున్నాయి, జబ్బులతో బాధపడలేకపోతున్నాం, ఇంట్లో శాంతి ఉండలేదు, బయట పనికి వెళ్తే నెమ్మది ఉండలేదు, ఏం చేసినా సమాధానం ఉండలేదు, ఏం చేసినా ఓటమే, ఏం చేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఒరే తీసుకురావడం అంటే గబుకొని మోసుకొచ్చాం కానీ పంపించడానికి చాలా భయంగా ఉందని చెప్పి ఆ ఊరి నుంచి ఇంకో ఊరు పంపిస్తారంట. వాళ్ళు అంటారంట, మీకు దానం మీరు తెచ్చుకొని పెట్టుకున్నారు, మిమ్మల్ని అందరినీ కూడా దారుణంగా ఉంది, మా ప్రాంతంలో పెట్టడానికి వెళ్ళేదంటారు. సరే మొత్తం సర్దార్లు అందరూ కలిశారు, పెద్దలందరూ కలిశారు, ప్రెసిడెంట్లు అందరూ కలిశారు, కౌన్సిలర్లు అందరూ కలిశారు, కలిసి కూర్చున్నారు. ఏం చేద్దాం ఆ మందసాన్ని తిరిగి పంపించేద్దాం, పట్టుకెళ్తారా మీరు? అమ్మ బాబోయ్, దాని మీద మేము ఎవరు చేతులు కూడా ఏం బాబోయ్. మరి ఏం చేయాలి? ఎలా తీసుకెళ్ళాలి? ఎవరో ఒకళ్ళు దాన్ని ధైర్యంగా తీసుకొని వెళ్ళిపోవాలి వాళ్ళ దేశానికి. అలా ఆలోచిస్తున్నారు. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎవరో ఒకళ్ళు తప్పకుండా తీసుకెళ్తారో. యోసేపు నువ్వు తీసుకెళ్తావా? లేదండి. ఆనంద్ నువ్వు తీసుకెళ్తావా? లేదండి. విజయ్ నువ్వు తీసుకెళ్తావా? లేదండి. ఏమో స్త్రీలు ఎవరన్నా తీసుకెళ్తారా? లేదండి. మరి ఎవరైనా తీసుకెళ్తారా? వాళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చి అక్కడ భలేగా ఉంటుంది మాట. ఆవులు కాడి మోతాయా? ఏమి మోతాయి అంటే అక్కడ ఎద్దులు కాదు అని క్లారిటీ ఇవ్వడం కోసం ఆ పదం రాశాడు. ఎద్దులు కాదు అని చెప్పడం, క్లారిటీ ఇవ్వడం కోసం బైబిల్ ఎంత అద్భుతమైన క్లారిటీ ఇస్తుందో. బైబిల్ ఇచ్చినంత అద్భుతమైన క్లారిటీ ఎవడివ్వలేడు, ఏ పుస్తకం ఎవడే, ఏ రచయిత ఇవ్వలేడు. కేవలం ఎద్దులు కాదు అని చెప్పడానికి. ఆవులు మయ్యు కదా, ఎద్దులే మోతాయి కదా. కానీ ఎద్దులు కాదు అని చెప్పడానికి పాడే ఆవులు, ఆ ఎద్దులు కావు, అవి ఆవులు. ఇంకా మంచి క్లారిటీ ఇచ్చాడు అక్కడ, పాడి ఆవులు అంట. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏవి తీసుకెళ్తాయంట? పాలిచ్చే ఆవులు తీసుకెళ్తాయంట. మొన్న నేను అడిగాను, నాకు కొన్ని విషయాలు తెలియదండి నిజంగా. ఆవు పాలిస్తుందంటే ఏమన్నట్టు? నేను అన్నాను పాలు ఇవ్వకూడదు ఏంటి అన్నాను. అదేంటి నేను ఇంకా ఏనలేదు కదన్నయ్య అన్నాడు.
ఏనకపోతే పాలు ఇవ్వదానని ఊరికన్నా మరీ దారుణంగా అంటాడు. ఆ మాత్రం తెలీదా నీకు? ఇప్పుడు కాదులేండి, ఛానల్ అయింది అడిగి. ఆ మాత్రం తెలీదా నీకు? అది ఇంటేనే, దానికి పిల్లుంటేనే పాలు వస్తాయి. పాలు మనకు కాదు బిడ్డ, దూడకే. దాని దూడకే. దాన్ని ఏమో కొంచెం తాగనిచ్చి మిగతా అంతా మనం పిండేసుకుంటాం. వాళ్ళంటే దేవుడు ఇచ్చాడు మనకి అన్ని పాలు, అది మాత్రం ఏం తాగేస్తుంది? తీసుకొని మనందరం తాగి ఆరోగ్యంగా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆవు, ఈ ఆవు పాలిచ్చే ఆవు. ఏమండి, మీరు జాగ్రత్తగా వినండి నా మాటలు. దూడేమో ఇంటికాడ ఉంటుంది, ఆవు బయటికి వెళ్తుంది తినటానికి. తింటూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తింటూ ఉంటుంది. మధ్యాహ్నం 3 అవుతుంది. ఏం గుర్తొస్తుంది దానికి? నిన్నండి మన వాళ్ళందరూ కూడా మందిరం శుభ్రం చేస్తాకు వచ్చారు. వంటగది శుభ్రం చేసాను నన్ను. పొద్దున్న ఎప్పుడో వచ్చారు, సాయంత్రం చాలా అయిపోతుంది, టైం 4 అయిపోతుంది. ఇక 4 అయిన కానించండి వీళ్ళ మొఖాలు, అందరి మొఖాలు చూడాలి అని ఇంకెళ్తాం అని ఒకళ్ళు చెప్పేసుకుంటున్నారు. ఎందుకు? దోళ్ళు వచ్చేస్తాయి ఇంటికి. వచ్చేస్తాయి దోళ్ళు అంటే ఎవరో ఊరికే అంటున్నాను, వాళ్ళు దోళ్ళు కాదులే, మీరేమనుకోకండి. ఇంటికి ఏమొచ్చేస్తాయి? అప్పటిదాకా వాళ్ళకి ఏం చేసలేదు. వాళ్ళు ఆయన వస్తాడా, ఆయన ఫోన్ చేస్తాడా, మాంతాడా అని ఆలోచన కూడా రాలేదు. ఆ దోళ్ళలో ఆ టైంకి వచ్చి అంత పాలిచ్చి, అంత బిస్కెట్లు పెట్టి, అంత సమోసాలు ఇవ్వలేదనుకో, ఆ దోళ్ళు ఏమవుతూ ఉంటాయి? ఇక ఎగురుతూ ఉంటాయి. ఏంటి, స్కూల్కి వెళ్ళే దోళ్ళే ఇలా ఉంటే మరి పాలు ఇచ్చే దోళ్ళు ఉన్నాయనుకోండి, పరిస్థితి ఏంటంటారు? ఏమంటారు తెలుసండి? నువ్వు వెళ్తే పిల్లని తీసుకుని వెళ్ళు అంటారా? నువ్వు పాలిచ్చే తల్లి ఉందనుకోండి, ఎవరైనా ఏమంటారు? అత్తయ్య అత్తయ్య 3 రోజులు హైదరాబాద్ వెళ్ళి వస్తాను అత్తయ్య, పిల్లోడిని నీ దగ్గర నుంచి అత్తయ్య అందనుకోండి, అత్తయ్య లేదు, చెత్తయ్య లేదు. కావాలంటే పాలు విడిచిన పిల్లలు నా దగ్గర వదిలే, ఈ పాలు విడవనోడిని మాత్రం నా దగ్గర వదలొద్దు. పాలు విడవనోడు ఆ సమయానికి గగ్గోలెత్తిపోతాడు. నిజంగా కానీ ఈవిడ హైదరాబాద్ వెళ్తామని బస్సు ఎక్కింది అనుకోండి, కాసేపటికి ఈవిడ గుండె దడ 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 దడ, పిల్లోడు పాలు తాగుతాడో తాగడం అని భయం వేసేది కదా. ఇప్పుడు మనకంటే కొంచెం ఇంగితం ఎక్కువ ఉన్నాయి ఆవులు. ఆవు గురించి ఎప్పుడో చెప్తానులేండి వేరేగా. ఆవు గురించి వేరే ఎప్పుడైనా చెప్తాం సందర్భం, బైబిల్లో ఆవు కనబడింది కాబట్టి. అయితే ఈ ఆవు చాలా మిగిలిన జంతువుల కంటే కొంచెం వివేచన ఎక్కువ ఉన్న శ్రేష్టమైన జంతువుల్లో ఈ ఆవు కూడా ఒకటి. దీనికి వివేచన కొంచెం ఎక్కువ. ఎంత వివేచన అంటే, దీని బాడీ కంట ఒకలాంటి తత్వం ఉంటుందంట. దాన్ని పెంచేవాడు ఉంటాడు కదా, ఆ పెంచేవాడు ఆవు దగ్గరికి మేత వేస్తూ ఉంటాడు కదా, అలా మేత వేస్తున్నప్పుడు అంట దీని యొక్క బాడీ అతని యొక్క బాడీ టచ్ అవుతుంది కదా, ఆ టచ్ అయినప్పుడు తెలుస్తుందండి దానికి, మా యజమానుడికి పలానా రోగం ఉందండి. నేను చెప్పింది నిజమే. నా యజమానుడికి పలానా రోగం ఉందని తెలుస్తుందంట. తెలిసి ఏం చేస్తా తెలుసండి? అది వెళ్ళి ఆ రోగానికి నివారణ ఏది ఉందో ఆ మందు అది తింటదంట. వీళ్ళు గోమూత్రం తాగేస్తుంటారు దరిద్రులు. దాని వెనకాల కారణం రీజన్ అన్నమాట. అదేం చేస్తుందంటే అవి తింటదంట. అవి తినేటప్పటికి అవన్నీ చెప్పదో, మీకోసం మంచి ఏర్పాటు చేశాను, పాలు తెచ్చాను, ఇవన్నీ చెప్పదో. వీళ్ళు మామూలుగా పాలు తీసుకొని తాగుతారు కదా, అందులో ఉన్న ఆ యొక్క మెడికల్ వాల్యూస్ అన్నీ కూడా ఎందుకు వస్తాయి? పాల్లోకి వచ్చి, ఆ పాల్లోంచి యజమానిలోకి వచ్చి రోగం తగ్గిపోతుందంట. మిగిలిన జంతువుల కంటే అది కొంచెం వివేచన ఎందుకు ఎక్కువ ఉందని చెప్తున్నాను. అందుకే కొంచెం వివేకం ఎక్కువ దానికి.